హాయ్ ఫ్రెండ్స్, హైటెక్ ప్రాపర్టీస్ ఛానల్‌కు స్వాగతం అండి. ఈరోజు వచ్చేసి మనం మదీనాగూడ నుంచి సంగారెడ్డి వరకు ఉన్న ముంబై హైవేని అయితే 6 లైన్‌గా అయితే ఎక్స్పాండ్ చేస్తున్నారు కదా. ఇందులో భాగంగా మనకి లింగంపల్లి దగ్గర వచ్చేసి ఫ్లైఓవర్‌ని అయితే ఓపెన్ చేయటం జరుగుతుందండి. చూడొచ్చు మనం ఆ విజువల్స్ అయితే ఇప్పుడు చూస్తున్నామండి వీడియో. ఈ ఫ్లైఓవర్ పైనుంచి చూడొచ్చు మీకు ఈ ఫ్లైఓవర్ అయితే ఓపెనింగ్ అయితే జరిగింది. ఈ వీడియోలో వచ్చేసి మనకొచ్చేసి ఈ 6 లైన్‌గా దీన్ని విస్తరించడానికి కలిగినటువంటి ఆవశ్యకత, ఇందులో వచ్చే డెవలప్‌మెంట్స్ ఏంది? ఇందులో వచ్చేసి మనకి ఎన్ని సర్వీస్ రోడ్‌లొస్తాయి? జంక్షన్‌లు ఎక్కడెక్కడ ఇస్తున్నారు? అండర్ పాస్‌లు ఏమొస్తాయి? అంతా కూడా డీటెయిల్‌గా తెలుసుకుందామండి ఈ వీడియోలో. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీకు దీని గురించి అయితే డీటెయిల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయటం అయితే జరుగుతుందండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి మదీనాగూడ నుంచి సంగారెడ్డి వరకు వచ్చేసి 6 లైన్‌గా అయితే విస్తరించడం జరుగుతుంది. ఇదొచ్చేసి సుమారు 31 కిలోమీటర్లు అయితే ఇదైతే ఉండటం జరుగుతుందండి. దీనికోసం వచ్చేసి సుమారు వచ్చేసి 1297 కోట్లయితే ఖర్చు చేయనున్నట్లు గవర్నమెంట్ డిపిఆర్‌లో అయితే పేర్కొన్నదండి. ఇదొచ్చేసి దీనికోసమని ప్రతి కిలోమీటర్‌కి వచ్చేసి 42 కోట్లయితే ఖర్చు అవుతుందండి. ఇదొచ్చేసి సుమారు మనకి ఓఆర్ఆర్‌కి వచ్చేసి ఏదైతే 8 లైన్ ఉన్నదో ఇదొచ్చేసి 158 కిలోమీటర్లకి ఎంతైతే ఖర్చు అయిందో ప్రతి కిలోమీటర్‌కి సుమారుగా ఇంచుమించుగా ఇది కూడా అంతే ఖర్చు అయితే అవ్వటం జరుగుతుందండి. అయితే ఇందులో వచ్చేసి దీన్ని ఒక ఎక్స్‌ప్రెస్ వేగా అయితే దీన్ని తీర్చిదిద్దాలనుకుంటున్నారండి. ఇందులో భాగంగా ఒక్క ప్రధాన రోడ్డే కాకుండా ఇందులో వచ్చేసి సర్వీస్ రోడ్లు, క్రాస్ క్యారియర్లు, ఎలివేటర్ క్యారియర్లు, జంక్షన్లు, వంతెనలు, అండర్ పాస్‌లు, కల్వర్ట్లు ఇలా రకరకాలుగా కూడా ఇందులో అయితే ఇంక్లూడ్ అయ్యి ఉండటం వల్ల దీని నిర్మాణ వ్యయం అయితే ఈ విధంగా ఉన్నదండి. దీన్నైతే ఒక మోడర్న్ ఎక్స్‌ప్రెస్ వేగా అయితే దీన్ని రూపొందించాలని సెంట్రల్ గవర్నమెంట్ అయితే నిర్ణయించిందండి. అయితే దీన్ని ఇంత భారీగా నిర్మించడానికి కారణం వచ్చేసి ఏందనేది ఇప్పుడు చూద్దామండి. ఈ ముంబై హైవే అనేది వచ్చేసి తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక ఈ 4 రాష్ట్రాలనైతే కలుపుతుందండి ఇది. దీనివల్ల విపరీతంగా ట్రాఫిక్ రద్దీ అయితే పెరిగిందండి. ఇందులో భాగంగా వచ్చేసి మనకి మదీనాగూడ, సంగారెడ్డి ఈ మధ్యలో వచ్చేసి ట్రాఫిక్ అనేది ఎలా ఉంది అనేది వచ్చేసి మనకి గత సంవత్సరం ఆగస్టులో అయితే ఒక సర్వే అయితే నిర్వహించడం జరిగిందండి. ఒక్క రోజులో వచ్చేసి ఈ రోడ్‌లో వచ్చేసి సుమారు 1,00,000 వాహనాలైతే సగటున ప్రయాణిస్తున్నట్లు ఈ సర్వేలో అయితే పేర్కొనడం జరిగింది. ఇందులో భాగంగా వచ్చేసి 30,683 కార్లు, 12,353 త్రిచక్ర వాహనాలు, 34,435 ద్విచక్ర వాహనాలైతే, 5,551 బస్సులు, 9,000 ట్రక్కులు మొత్తం కలిపి వచ్చేసి సుమారు 1,00,000 వాహనాలైతే ఒక రోజులో ప్రయాణిస్తున్నట్లు సర్వేలో అయితే పేర్కొనటం జరిగింది. ఈ ట్రాఫిక్‌ని రద్దీని తగ్గించడానికి దీన్నైతే 6 లైన్‌గా అయితే దీన్నైతే విస్తరించడం జరుగుతుందండి. ఇందులో భాగంగా దీన్నొచ్చేసి మనకి రాష్ట్ర సంస్థ అయినటువంటి పీడబ్ల్యూడీ సంస్థ అయితే ఈ రోడ్‌నైతే అభివృద్ధి పనులనైతే చేయటం జరుగుతుందండి. మీరు చూడొచ్చండి వర్క్ అనేది యుద్ధ ప్రాతిపదికన అయితే జరుగుతున్నాయి. డెవలప్‌మెంట్ వర్క్ అయితే చూడొచ్చు వీడియోలో. పక్కన కల్వర్ట్‌లు అయితే కన్‌స్ట్రక్షన్ వర్క్ అయితే నడుస్తుంది కదండీ. చూడొచ్చు మీకు ఆ విజువల్స్ అనేవి కనపడుతున్నాయి మీకు. ఇందులో వచ్చేసి మనకి ముఖ్యంగా రుద్రారం దగ్గర వచ్చేసి సుమారు 100 మీటర్ల మేర, గంగారం వద్ద వచ్చేసి 840 మీటర్ల వ్యయంతో వచ్చేసి సుమారు 2 ఎలివేటర్ కారిడార్‌లనైతే నిర్మించడం జరుగుతుందండి. వీటితో పాటు వచ్చేసి కొత్తగా 11 చిన్న బ్రిడ్జిలను కూడా నిర్మించనున్నారు. అంతేకాకుండా వచ్చేసి నగరంలో వచ్చేసి ముఖ్యమైన ప్రాంతాలలో వచ్చేసి 5 ముఖ్యమైన ప్రాంతాలలో లిఫ్ట్ వసతి ఉండేలాగా ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను కూడా నిర్మించనున్నారు. అలాగే రోడ్డుకొచ్చేసి ఇరువైపులా క్రాస్ బ్యారియర్లను అయితే ఏర్పాటు చేయనున్నారండి. చూడొచ్చు. దీన్నైతే ఒక మోడర్న్ ఎక్స్‌ప్రెస్ వేగా అయితే నిర్మించడానికి వర్క్ అయితే యుద్ధ ప్రాతిపదికన జరుగుతుంది. ఇందులో భాగంగానే సుమారు వచ్చేసి మనకి లింగంపల్లి దగ్గర అయితే ఒక భారీ వంతెన అయితే నిర్మాణం అయితే పూర్తయిందండి.
ఇది వచ్చేసి మనకి సుమారు 60 మీటర్ల వెడల్పు అయితే ఉంటుంది. చూడొచ్చు మీకు విజువల్స్ అనేవి కనపడుతున్నాయి కదండి. కల్వర్ట్ వర్క్ అయితే చాలా స్పీడ్గా అయితే నడుస్తున్నాయి. అంతేకాకుండా మనకి ఇదే NH 65 అనేది వచ్చేసి మనకి హయత్ నగర్, రామోజీ ఫిలిం సిటీ సైడ్ కూడా నడుస్తుందండి రోడ్ ఎక్స్పాన్షన్ అనేది. ఇక్కడ వచ్చేసి మనకి NHA అనేది విస్తరణ పనులను అయితే చేపట్టడం జరుగుతుందండి. అటు సైడ్ వచ్చేసి మనకి చూడొచ్చు. మనం మదీనాగూడ నుంచి సంగారెడ్డి వైపు వెళ్తున్నామండి. ఆ విజువల్స్ అయితే ఇప్పుడు మనం చూస్తున్నాము. రోడ్ వర్క్ అనేది, డెవలప్మెంట్ ప్రోగ్రెస్ అనేది ఎలా ఉన్నది అనేది మీకు కనపడుతూ ఉన్నది కదా. ఇదంతా కూడా విజువల్స్ అండి. మనకు వచ్చేసి హైదరాబాద్ అనేది విశ్వ నగరంగా మారుతున్న క్రమంలో వచ్చేసి రోజు రోజుకి జనాభా అనేది విపరీతంగా పెరుగుతుందండి. ఈ జనాభా పెరుగుతున్న జనాభాకి సరిపడా రవాణా వ్యవస్థను అయితే గవర్నమెంట్ ఎప్పటికప్పుడు మెరుగుపరుస్తున్నప్పటికీ ట్రాఫిక్ కష్టాలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి. ఈ ట్రాఫిక్ సమస్యల్ని పరిష్కారానికి ఈ సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఈ హైవేస్ని అయితే విస్తరించడం అయితే జరుగుతుందండి. చూడవచ్చు మీకు ఈ ట్రాఫిక్ అనేది మనకి నగరం మధ్యలోనే కాకుండా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగర శివారుల్లో కూడా ఈ ట్రాఫిక్ సమస్య అనేది వెంటాడుతుందండి. అందులో భాగంగానే మనకి ఈ మదీనాగూడ నుంచి సంగారెడ్డి మధ్యలో అనేది ట్రాఫిక్ అనేది విపరీతమైన రద్దీ అయితే పెరుగుతున్న దృష్ట్యా ఈ 6 లైన్గా అయితే దీన్ని ఎక్స్పాన్షన్ అయితే చేయటం అయితే జరుగుతుందండి. చూడొచ్చు మీకు ఈ వీడియోలో మీకు వర్కింగ్ ప్రోగ్రెస్ అనేది. మనకి ఇదే కాకుండా వచ్చేసి మనకి ఇప్పుడు ఏదైతే రివిజనల్ రింగ్ రోడ్ అయితే ఉన్నదో ఈ RRR అనేది ఈ నిర్మాణం కూడా మొదలైతే మాత్రం ఈ ముంబై హైవే పెద్ద గేమ్ చేంజింగ్ అనే చెప్పవచ్చండి. డెవలప్మెంట్ విషయంలో ఈ 6 లైన్ కంప్లీట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది. చూడొచ్చు మీకు రోడ్ అనేది ఎంత విశాలంగా ఉన్నదో. ఇది వచ్చేసి మనకి నియర్ బై కంది దగ్గర అండి. ఇది ఆల్రెడీ రోడ్ అనేది 6 లైన్గా అయితే వేసేసిర్రు. డెవలప్మెంట్ అయితే చూడొచ్చు మీకు. ఇది వచ్చేసి నాందేడ్ జంక్షన్ అండి. మీకు IITకి బిఫోర్ వస్తుంది. NH 161 వచ్చేసి 65 దగ్గర మర్జ్ అయిన పాయింట్ అండి. ఇది 9 acres జంక్షన్. ఇది ఈ ముంబై హైవేకి ఈ 6 లైన్ రోడ్ అనేది ఒక పెద్ద గేమ్ చేంజింగ్ అని చెప్పొచ్చు. అంతేకాకుండా మనకి రివిజనల్ రింగ్ రోడ్ కూడా మనకి ఈ నార్త్ పార్ట్ ఇటు వెస్ట్ సైడే ఫస్ట్ మొదలు కానున్నది. అంతేకాకుండా మనకి ఇక్కడ సదాశివపేట నుంచి జహీరాబాద్ మధ్యలో ఏదైతే నిమ్స్ ఉన్నదో ఆ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ అయిందంటే మనకి సుమారు వచ్చేసి 5 lakhs ఎంప్లాయ్మెంట్ అయితే రాబోతుందండి. చూడొచ్చు మీకు ఇన్వెస్ట్మెంట్కి ఒక బెస్ట్ ఆపర్చునిటీ అయితే మీకు ముంబై హైవేలో అయితే ఉన్నదని చెప్పొచ్చండి. మనం వచ్చేసి కంది దగ్గరలో ఉన్నాము. మీకు చూడొచ్చు వర్కింగ్ ప్రోగ్రెస్ అయితే మీకు కనపడుతుంది కదండి. విజువల్స్ అయితే చూడొచ్చు మీకు వీడియోలో. నేను ఆల్మోస్ట్ కంది కూడా క్రాస్ అయినాము. కంది దగ్గరలోకి వస్తున్నామండి. మీకు చూడొచ్చు చాలా వేగంగా అయితే పనులు అయితే జరుగుతున్నాయి. దీన్ని వచ్చేసి సుమారు 2 yearsలో అయితే కంప్లీట్ చేయాలని చెప్పి ఈ 6 లైన్ రోడ్ని అయితే గత ఏడాది అయితే మీకు వర్క్ అయితే స్టార్ట్ అయితే అవ్వటం జరిగిందండి. చూడొచ్చు మనం కంది చౌరస్తా దాటి మనం సంగారెడ్డి దగ్గరకు వస్తున్నామండి. చూడొచ్చు లెఫ్ట్ సైడ్ మీకు వర్క్ అయితే చాలా స్పీడ్గా అయితే నడుస్తుందండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని ఈ ఛానల్లో అయితే వీడియోస్ రూపంలో అయితే చేయటం అయితే జరుగుతుందండి. కాబట్టి మీకు ఎవరైతే ఈ వీడియో అయితే ఇన్ఫర్మేటివ్గా ఉంటుందో హైటెక్ ప్రాపర్టీస్ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీ వాల్యుబుల్ ఒపీనియన్ అయితే కింద కామెంట్ చేయండి. మన ఛానల్లో వచ్చేసి ముంబై హైవేలో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ గురించి అంతేకాకుండా మనకి నిమ్స్ గురించి కూడా ఫుల్ డీటెయిల్స్గా అయితే వీడియోస్ అయితే ఉన్నాయండి. చూడొచ్చు మీరు ఒకసారి వెళ్ళి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.